ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడుతుంటున్నటువంటి మాటలు. మరి వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదరు. అనగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలు సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వారి జీవితంలో సమాధానం లేదు, వారి కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందుకనగా దేవుని విసర్జించి నడిచినటువంటి ప్రజలు, దేవునిపైన తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. అందుని బట్టి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారం జీవించకుండా వారు లోకానుసారమైనటువంటి జీవితం జీవించినప్పుడు బబులోను చెరకు వారు బానిసలుగా బందీలుగా కొనిపోబడ్డారు. అయితే దేవుడు కరుణగల దేవుడు కాబట్టి వారి పట్ల కరుణ చూపి బబులోను చెరలో నుండి దేవుడు వారిని బయటికి రప్పించాడు. మరి ఆదిలో ఏ రీతికైతే ఐగుప్తులు చెరలో నుండి దేవుడు వారిని విడిపించాడో, నడిపించాడో, రక్షించాడో, అదే రీతిగా బబులోను చెరలో నుండి కూడా దేవుడు వారిని తప్పించాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ పాపములో పడిపోయి పాపంలో జీవిస్తూ ఉంటున్నాం. అయినా కూడా మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, జాలి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు నేను సమాధానము లేనటువంటి స్థితిలో మనం పడి ఉంటున్నప్పుడు మరి దేవుడు మనకు వాగ్దానం ఇస్తుంటున్నాడు. నీకు సమృద్ధి సమాధానము నేను దయచేస్తాను. అయితే ఒక కండిషన్, ఒక షరతు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మరి సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి మొరపెట్టినట్లయితే ఆయన సమాధానాన్ని దయచేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెట్టేటువంటి వారిగా, ఆయనకు ప్రార్థించేటువంటి వారిగా, ఆయన సన్నిధిలో నిందారహింపుగా మనం జీవించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.